ఇక వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను విచారించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఈ విచారణ జరిగింది. అయితే సుప్రీం ధర్మాసనం వాదనలు ప్రతివాదనలు వినింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బిల్లుపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరింది. అయితే దీనికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని, వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. ఇక వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలన్న సుప్రీంకోర్టు స్టేటస్ కో కొనసాగుతుందని వెల్లడించింది. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను విచారించింది. ఇటు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఈ విచారణ జరిగింది. అయితే సుప్రీం ధర్మాసనం వాదనలు ప్రతివాదనలు వినింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బిల్లుపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరింది. అయితే దీనికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని, వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. ఇక వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలన్న సుప్రీంకోర్టు స్టేటస్ కో కొనసాగుతుందని వెల్లడించింది. ఇక వక్ఫ్ సవరణ చట్టంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను విచారించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఈ విచారణ జరిగింది. అయితే సుప్రీం ధర్మాసనం వాదనలు ప్రతివాదనలు వినింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బిల్లుపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరింది. అయితే దీనికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని, వక్ఫ్ బోర్డులో
కొత్త నియామకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. ఇక వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలన్న సుప్రీంకోర్టు స్టేటస్ కొనసాగుతుందని వెల్లడించింది. తాజాగా రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ పవన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వక్ఫ్ చట్టం పైన సుప్రీంకోర్టులో సెషన్స్ కొనసాగనుంది. అయితే మొత్తానికి చూస్తే ఆ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా 73 పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఈ యొక్క పిటిషన్ సంబంధించి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఈ యొక్క విచారించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వము కొంత సమయం కూడా అడిగింది. అయితే వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు, అంతేకాకుండా వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేపట్టొద్దని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే వక్ఫ్ చట్టం పైన యథాస్థితి కొనసాగించాలన్నది సుప్రీంకోర్టు. అయితే మొత్తానికి చూస్తే వక్ఫ్ చట్టంలో మార్పులపై సుప్రీంకోర్టులో స్టేటస్ కో కొనసాగుతుంది. వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దన్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా మొత్తానికి 73 పవన్, ఇటు తదుపరి విచారణ అయితే మే 5వ తేదీకి వాయిదా వేసింది అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తాన్ని చూస్తే ఈ యొక్క విచారణ మాత్రము మే 5వ తారీఖు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఎందుకంటే ఇందులో పూర్తిగా 73 పిటిషన్లు కూడా దాఖలు చేశారు. కాబట్టి ఆ పిటిషన్లకు సంబంధించి కూడా కొంత సమయము ఒక కేంద్రం కూడా కోరింది. కాబట్టి ఇందులో ఆ 73 పిటిషన్లు ఎలాంటి అంశాలు పేర్కొన్నారు, దానికి సంబంధించి కూడా పూర్తిగా సమయం కావాలని అడగడంతో ఒక కేసును మాత్రము మే 5వ తారీఖు వాయిదా వేస్తూ కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి మాత్రం సుప్రీంకోర్టులో యొక్క జస్టిస్ సంజీవ్ నేతృత్వంలో ఈ యొక్క విచారణ కొనసాగనుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ లో ఇటీవల జరిగిన అల్లర్లపై రాష్ట్ర పోలీసులు 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత వారం అక్కడ జరిగిన ఆందోళనల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హింసకు కారకులు తదితరాలపై ప్రభుత్వానికి సిట్ నివేదిక అందించనుంది. అలాగే మరోవైపు అల్లర్లలో మృతి చెందిన 3 కుటుంబ సభ్యులకు 10 లక్షల చొప్పున సీఎం మమతా నష్టపరిహారం ప్రకటించారు. ఈ నెల 20 తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. 2 రోజుల్లో 6 రాష్ట్రాల అధ్యక్షుల ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది. నిన్న ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. అమిత్ షా, రాజ్నాథ్, నడ్డా ఈ మీట్లో పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ సహా యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, పుదుచ్చేరి అధ్యక్షులను కూడా బీజేపీ ప్రకటించనుంది. ఇక ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఆందోళనకు వ్యతిరేకంగా బీజేవైఎం నిరసనకు దిగింది. బీజేవైఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ, ఈడీలపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేవైఎం ఆరోపించింది. అయితే నేషనల్ హెరాల్డ్ కేసులో తప్పులను కప్పిపుచ్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇటు కాంగ్రెస్ తీరు దొంగే దొంగ అన్నట్లు ఉందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నేపల్లె మహేందర్ అన్నారు. అయితే ఈడీని కాంగ్రెస్ తప్పుపట్టడం బాధకరమన్నారు. రాజ్యాంగానికి కాంగ్రెస్ మోకరిల్లాల్సిందేనని సోనియా, రాహుల్ వాద్రాసులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అరెస్ట్ ఈడీలో భాగం చేసేందుకు వాళ్ళే దొంగలే దొంగ అనడం పెద్ద తప్పుగా భావిస్తున్నాం. దాన్ని నిరసిస్తూ మేము ఇక్కడ శాంతియుతంగా అంబేద్కర్ బొమ్మ దగ్గర ప్రోగ్రామ్ చేస్తుంటే పోలీస్ వాళ్ళు దీన్ని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకి సహకరించడానికే మొత్తం మమ్మల్ని కట్టడి చేసిండ్రు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా వీళ్ళంతా పెద్ద దొంగలు. ఈ దొంగలు యంగ్ ఇండియా పేరు మీద 5,000 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసిండ్రు. చైనాకు డబ్బులు తెచ్చుకున్నారు. ఈ దొంగలకి సహకరిస్తున్న ఇక్కడ గవర్నమెంట్ పెద్ద దొంగ కాబట్టి దీన్ని హెచ్చరిస్తున్నాం. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ పరుష పదజాలం వాడారు. కేంద్ర మంత్రిపై బూతులు మాట్లాడారు. ఎవరు మాట్లాడలేని మాటలతో తిట్టారు అంజన్ కుమార్ యాదవ్. ఇక స్వాతంత్ర్యం తెచ్చిందే కాంగ్రెస్ అన్న రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ఇక 42% రిజర్వేషన్ కల్పిస్తుంది ఒక్క కాంగ్రెస్ అన్నారు అంజన్ కుమార్ యాదవ్. కాంగ్రెస్ వాళ్ళకు శరం ఉందా ధర్నాలు చేస్తున్నాడు.
कांग्रेसी ने जब है बोल के तो आजादी लाए, देश के लिए कुर्बानियां किए, देश की अखंडता के लिए काम करे। मां प्रिय नेता राहुल गांधी कन्याकुमारी से कश्मीर तक 4000 किलोमीटर पानी धूप आए तो भी फिर पाद यात्रा करे। कल बोल रहा किशन रेड्डी, अरे क्या बोल के बोल रहा तू? कांग्रेस वालों शर्म ఉందా ధర్నాలు చేస్తున్నారు? कांग्रेसी ने जब है बोल के तो आजादी लाए, देश के लिए कुर्बानियां किए, देश की अखंडता के लिए काम करे। मां प्रिय नेता राहुल गांधी कन्याकुमारी से कश्मीर तक 4000 किलोमीटर पानी धूप आए तो भी फिर पाद यात्रा करे। ఇక కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రేవంత్ను నమ్మిన పాపానికి రైతులకు శ్మశానం దిక్కైంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి రైతులు బతికుండగానే ఇలా వల్లకాడుకు చేర్చిన పాపం కాంగ్రెస్ ను వెంటాడటం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భూముల అమ్మకాల్లో బిజీగా ఉన్న సర్కార్ ధాన్యం కొనుగోళ్లనే పూర్తిగా మర్చిపోయిందన్నారు. 15 రోజులైన కొనుగోలు కేంద్రం తెచ్చుకోక శ్మశానంలో పడుకునే దుస్థితి దుర్మార్గమైందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో రైతుల మరణమృదంగం మోగుతుందని కేటీఆర్, ఇటు చివరికి రైతులు బతికుండగానే ఇలా వల్లకాడుకు చేర్చిన పాపం కాంగ్రెస్ దేనని అన్నారు. ఇటు కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రేవంత్ను నమ్మిన పాపానికి రైతులకు శ్మశానం దిక్కైంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి రైతులు బతికుండగానే ఇలా వల్లకాడుకు చేర్చిన పాపం కాంగ్రెస్ ను వెంటాడటం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భూముల అమ్మకాల్లో బిజీగా ఉన్న సర్కార్ ధాన్యం కొనుగోళ్లనే పూర్తిగా మర్చిపోయిందన్నారు. 15 రోజులైన కొనుగోలు కేంద్రం తెరుచుకోక శ్మశానంలో పడుకునే దుస్థితి దుర్మార్గమైందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో రైతుల మరణమృదంగం మోగుతోందన్నారు కేటీఆర్. చివరికి రైతులు బతికుండగానే ఇలా వల్లకాడుకు చేర్చిన పాపం కాంగ్రెస్ దేనని అన్నారు. కర్నూలు జిల్లాలో అంతర్జాతీయ డీజిల్ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సిరుగుప్ప చెక్ పోస్ట్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత 8 ఏళ్ల నుంచి డీజిల్ దొంగతనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటు తెలుగు రాష్ట్రాలకు చెందిన 11 మంది ఉన్నట్లు తెలిపారు. అలాగే నిందితుల నుంచి 10,30,140 రూపాయల నగదు, 350 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10,620 లీటర్ల డీజిల్ ను అపహరించినట్టు పోలీసులు తెలిపారు. పట్టణంలోని మనకి కొద్ది రోజులుగా డీజిల్ దొంగతనాలు, రాత్రిపూట లారీల నుండి డీజిల్ దొంగతనాలు కంటిన్యూస్ రిపీటెడ్ గా జరిగాయి. దాని మీద కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఈరోజు ఒక 12 మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు. 11 మంది డీజిల్ అఫెండర్స్, అందులో 10 మంది డీజిల్ దొంగలించిన వాళ్ళు. ఒకరేమో ఆ దొంగలించిన డీజిల్ ని రిసీవర్, ప్రాపర్టీ రిసీవర్. వీళ్ళు ఆ డీజిల్ ని తీసుకొని ఏదర్ ఇన్ క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు. సో ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ ని ఈరోజు మొత్తం 10,30,140 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా 4 వెహికల్స్ ని సీజ్ చేశాము. ఒకటి ఇన్నోవా, ఎర్టిగో లోగాన్ అండ్ ఎర్టిగో లోగాన్ వెహికల్స్ 2, ఇన్నోవా 1 అండ్ ఇంకొకటి ఎర్టిగో లోగాన్. అంటే మొత్తం 4 వెహికల్స్ ని ఈ దొంగతనానికి యూజ్ చేశారు. వీళ్ళ ఎమ్మో ఏంటంటే ఈ కార్ లో వస్తారు, ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు లాక్ పగలగొట్టడం, డీజిల్ ట్యాంక్. ఆ డీజిల్ ట్యాంక్ లో ఎన్ని లీటర్లు ఉంటాయి, అది 360 కావచ్చు, 320 కావచ్చు, 400 కావచ్చు, ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ ని క్యాన్స్ లో ఫిల్ చేసుకోవడము, వచ్చిన కార్ లో అలానే తీసుకెళ్లిపోవడం. ఇక హనుమకొండ జిల్లాలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రతి రైతును ఆదుకుంటుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి భరోసానిచ్చారు. అకాల వర్షానికి ధాన్యం తడవడం బాధకరమన్నారు. రైతులు అధైర్యపడవద్దని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. చుడిగాలి వల్ల కానీ రమారమిగా మొక్కజొన్న ఒక 120 నుండి 150 ఎకరాలు, అదేవిధంగా వరి వచ్చి 25 నుండి 250 ఎకరాల వరకు నష్టపోవడం జరిగింది.
దాన్ని మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా ఇవాళ కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు కానీ రేపు మధ్యాహ్నం వరకు ఇంకా పూర్తి సమాచారం కూడా వస్తుంది. ఏదేమైనా నష్టపోయిన రైతులకు అంటే దీనికి ఒక నామ్స్ ఉన్నాయి. అబౌవ్ 33% నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకోవడానికి నామ్స్ ఉన్నాయి. ఆ పర్సంటేజ్ను కూడా తీస్తున్నారు. సో అబౌవ్ 33% నష్టం జరిగిన వాళ్లకు తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రభుత్వ పరంగా వీలైన కాడికి మంచి నష్టపరిహారం ఇప్పించే విధంగానే మనం కృషి చేయడం జరుగుతుంది.